హలో అండి. నేను మన అడగర్ల ఝాన్సీ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు ఒక కథ చెప్తానండి. ఆ కథ నేను ఈ మధ్య చదివాను. నాకైతే చాలా నచ్చింది. మీరు ఈ కథ చివరి వరకు చూస్తే కానీ ఈ కథలో ఉన్న నీతి విలువ ఏంటో తెలుస్తుంది అన్నమాట. నేను ఇప్పుడు చదువుతాను ఆ కథని, వినండి. ఈ మధ్య ఒక కథ చదివానని చెప్తున్నాను కదండి, అది దాని గురించి అన్నమాట. అదేమిటంటే ఆ కథలో నీతి చాలా బాగా నచ్చింది నాకు. ఒక తండ్రి కూతుళ్ళు ఉంటారండి. కూతురికి పెళ్లి చేసేస్తాడు ఆయన. భార్య చనిపోయినా మళ్ళీ పెళ్లి చేసుకోకుండా కూతుర్ని జాగ్రత్తగా పెంచి పెళ్లి చేస్తాడు. కూతురికి ఒక కొడుకు పుడతాడు. వాళ్ళు ఈ తండ్రి ఉండే ప్లేస్కి 4 గంటల ప్రయాణం దూరంలో ఉంటారనమాట, ఒక ఊరిలో. కూతురు వాళ్ళు అనమాట అండి. అయితే తండ్రి తీర్థయాత్రలకని బయలుదేరి మధ్యలో బస్సు యాక్సిడెంట్ అవటంతో ఒక లోయలో పడిపోతారు. కొంతమంది చనిపోతారు, కొంతమందికి దెబ్బలు తగులుతాయి. అయితే ఈయనకు కూడా బాగానే దెబ్బలు తగిలాయటండి. తన పని కూడా అయిపోయింది అని అనుకునే టైంకి ఒక 25 సంవత్సరాల కుర్రాడు చెయ్యి అందించి హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇంక తర్వాత ఆ అబ్బాయి కనపడలేదంటండి ఈయనకి. సరే, ఈయన కాళ్ళు చేతులకి కట్టించుకుని ఇంటికి వచ్చి కూతురికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. ఆమె చాలా బాధపడుతూ తండ్రిని చూడడానికి వచ్చి జరిగిన విషయం తెలుసుకుని ఆ అబ్బాయి గురించి అడిగితే మళ్ళీ కనపడలేదమ్మా, హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయాడని చెప్తాడు ఆయన. సరే, కూతురు 2 రోజులుండి వెళ్ళిపోతుంది. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకు ఆ అబ్బాయి ఇతనికి గుడిలో కనపడతాడనమాట. అతని చేతి మీద శివుడు పుట్టుమచ్చ కూడా ఉండడం వలన ఇతను త్వరగా గుర్తుపడతాడు. తన పేరు కూడా శివుడని చెప్తాడంటండి అతను. అయితే అతను ఎవరో పెద్ద ఆయనకు కేర్ టేకర్గా ఉంటున్నానని, అతను చనిపోవడంతో తాను ఇప్పుడు ఖాళీగా ఉన్నానని, ఈలోగా పని దొరికే వరకు ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఎలా పంపించాలో తెలియడం లేదని మాటల్లో బాధపడుతూ చెప్తాడు. ఈ పెద్ద ఆయన ఆలోచించి తన ప్రాణాలు కాపాడిన అతనికి ఎలా అయినా సహాయం చేయాలని నిశ్చయించుకుంటాడు. ఈయనకు కూడా ఉండడానికి ఇల్లు, పెన్షన్ తప్ప వేరే ఏమీ లేవు. కూతురు పెళ్లి చేస్తాడు కదా, ఇంక అంతవరకే అన్నమాట. సరేనని ఇల్లు అమ్మేసి సగం డబ్బు అతనికి ఏదైనా వ్యాపారం చేసుకోమని మిగిలినవి మనవడికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఒక ఆశ్రమంలో చేరి తన పెన్షన్ డబ్బులు వాడుకుంటూ గడుపుతున్నాడు ఈ పెద్ద ఆయన. కూతురు వాళ్ళ ఇంటికి రమ్మన్నా వెళ్ళక అక్కడే అందరూ తన వయసు వాళ్ళు ఉన్నారు, కాలక్షేపం బాగుందని అన్నారు ఆయన. అయితే ఈ క్రమంలో కొన్నాళ్లకు అతనికి అనారోగ్యం చేయడం, తనువు చాలించడం జరిగింది. పాపం చనిపోయాడు ఆయన. అయితే కూతురికి కూడా ఒక కొడుకున్నాడండి. ఆ కొడుకు డిగ్రీ చేసి క్యాంపస్ సెలక్షన్లో జాబ్ తెచ్చుకుంటాడు. కానీ ఆ జాబ్కు వెళ్లకుండా ఏదో ఒక స్టార్టప్ అని చెప్పి అది స్టార్ట్ చేసి డబ్బులు లాస్ అయిపోతాడనమాట ఆవిడ కొడుకు. కాస్త ఇబ్బందుల్లోనే ఉన్నారు వీళ్ళు, కూతురు వాళ్ళు. ఆ టైంలో ఆ శివుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చాడటండి. అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చి, మీ నాన్నగారు
మళ్ళీ కనపడకు. అయితే ఈ తండ్రి చనిపోయినప్పుడు కూడా ఆ అబ్బాయి ఎక్కడ కనపడలేదన్నమాట. ఎందుకు రాలేదు అన్నది చెప్తున్నాడు ఇతను. మీ నాన్నగారు మళ్ళీ కనపడకు, ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుని హాయిగా ఉండు, నీ నుండి నేను ప్రతిఫలాన్ని ఆశించను, మళ్ళీ కనిపించకు అని స్ట్రిక్ట్గా చెప్పాడంట అతను. అందుకని ఇతను ఇంకేం చేశాడు, మళ్ళీ కనపడకుండా మళ్ళీ వీళ్ళ దగ్గరికి రాలేదు. అతను చనిపోయినా రాలేదు, కూతురుని వచ్చి పలకరించను లేదు. అయితే విషయాలు కనుక్కుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆ పెద్ద ఆయన మాట తీసేసినట్లు అవుతుంది దగ్గరకు వస్తే అన్నట్టుగా ఉండి విషయాలు అయితే తెలుసుకుంటూ ఉన్నాడటండి. అయితే ఇప్పుడు వీళ్ళు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు కదా, డబ్బు లాస్ అయిపోయి పిల్లోడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు తల్లి కొడుకులని అర్థమైంది. అని అప్పుడు అతని దగ్గరికి వచ్చాటండి, ఈ అమ్మాయి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. నాకు వ్యాపారం బాగా కలిసి వచ్చింది, మీ నాన్నగారు సహాయం చేసిన డబ్బుతో నేను వ్యాపారం చేశాను, నాకు బాగా వ్యాపారం కలిసి వచ్చింది. ఇప్పుడు మీరు నాన్నగారు వారసురాలుగా మీరు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి నా దగ్గరున్న డబ్బులో కొంత మీకు ఇస్తాను, తీసుకోండి అమ్మా అని ఆ అమ్మాయిని అడుగుతాడనమాట ఈ అబ్బాయి. అయితే అమ్మాయి కూడా మరి ఆ తండ్రి కూతురే కదండి, ఆమెకి చాలా వాల్యూస్ ఉన్నాయి. నేను ఇలా తీసుకుంటే నాన్నగారి మాట తీసేసినట్టు అవుతాను, నాన్నగారి మాటకి విలువ ఇవ్వని దాన్ని అవుతాను, కాబట్టి నేను మీ దగ్గర డబ్బులు తీసుకోను, మీరు వెళ్ళిపోండి అని చెప్తుంది. అయితే ఆ అబ్బాయి బాధపడుతూ ఏమంటాడు చూడండి, నేను మీకు సాయం చేయకుండా నేను ఇక్కడ నుండి వెళ్ళను అని చెప్తాడనమాట. అప్పుడు ఆ అమ్మాయి ఏమందంటే, ఇది వినండి, ఇది అసలు ముఖ్యమైన విషయం అనమాట. మా అబ్బాయికి మీరు సంపాదించిన డబ్బు ఇవ్వకండి, దీన్ని సంపాదించే క్రమంలో మీరు నేర్చుకున్న పాఠాలని ఇవ్వండి. మీలా ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోని విలువలు నేర్పండి, అదే మీరు ప్రతిగా చేసే ఉపకారం అని వాళ్ళ అబ్బాయిని అతని చేతుల్లో పెట్టింది. అప్పుడు ఆమె భర్త కళ్ళు గర్వంతో మెరిసాయటండి. మనుషుల్లో తన తండ్రి లాంటి గొప్పవాళ్ళు, ఆ గొప్పతనాన్ని గుర్తుంచుకునే శివుడు లాంటి వాళ్ళు ఉన్నంతకాలం మానవత్వం నిలిచి ఉంటుంది అని ఆమె అనుకుందన్నమాట. ఆమె కూడా తక్కువదేం కాదు, ఆమె కూడా మానవత్వం ఉన్న మనిషి అన్నమాట. ఆ డబ్బులు ఇస్తున్నాడు కదా అని తీసేసుకోవట్లేదు ఆవిడ. మా అబ్బాయికి మంచి చెడు, ఈ డబ్బు సంపాదించే క్రమంలో ఆ శివుడు పడిన ఇబ్బందులు అవన్నీ పాఠాలుగా కొడుకుకి నేర్పమంటుంది. అలా చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు డబ్బు ఇచ్చే కానీ ఇతను మళ్ళీ తీసుకెళ్ళి దేంట్లోనే పెడతాడు, లాస్ అవుతాడు, డబ్బులు పోతాయి. కానీ ఈ నేర్చుకునే ఇవి ఉంటాయి చూసారా, అవి జన్మంతా ఉంటాయన్నమాట. ఆ అబ్బాయి ఏ ఇబ్బంది పడకుండా జీవించడానికి కావాల్సిన పాఠాలు నేర్పమని అడుగుతుంది. ఇదండి ఈ కథలోని నీతి. ఇది నాకు చాలా నచ్చింది, ఇది అందరికీ చెప్దాము అనిపించింది, మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను అన్నమాట. ఈ కథ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఈ కథ రచయిత సాయి గౌతమ్ అండి, చాలా బాగా రాశారు. ఈ కథ ఆయన రాసినట్టు నేను చదవట్లేదు, ఎందుకంటే చాలా లెందీ అయిపోతుంది అనమాట. అందుకని దానిలో ఉన్న సారాంశం తీసుకుని మీకు చెప్పాను అనమాట. సరేనండి, ఉంటాను మరి. ఇలాంటి మంచి కథలు, మంచి విషయాలు తెలుసుకుందాము అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.